హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు రాహెల్ లోకేష్ వాళ్ళు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా డాడీ కోసం కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసినవి ఈ వీడియో అనమాట. ఏంటంటే మేము రీసెంట్గా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించుకొని వచ్చినాం, కానీ ఇంకా ఇంటీరియర్ వర్క్ జరగడం వల్ల ఇక్కడెక్కడ పెట్టేసినామంటే దానికోసమని నేను మా నాన్న మేము అన్ని క్లాతింగ్స్ అన్నీ ఒక వేరే వేరే చోట పెట్టేసినాము. కొంచెం ఇబ్బంది అవుతుంది నాన్నకి డ్యూటీకి వెళ్ళడానికి అని చెప్పేసి ఐరన్ చేయమని అడగడం స్టార్ట్ చేసినాడు. ఐరన్ చేసి ఇవ్వండి, ఐరన్ చేసిందని. అంటే ఆయనకి ఎంతవరకు అవసరమో అట్లా వన్ పెయిర్ అట్లా చేసిస్తుంది అనమాట. ఈ వీడియో ఏంటంటే ఆయనకు సర్ప్రైజ్ చేద్దామని డ్యూటీకి వెళ్ళిండు అప్పుడు నాన్న. దానికోసమని నేను ఏం చేసినానంటే నాన్న వచ్చేలోపు నాన్న బట్టలు అన్నీ నీట్గా ఐరన్ చేసి ఒక కబోర్డ్లో అన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట. అప్పుడు ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దాము, ఎలా రియాక్ట్ అవుతుందో చిన్నగా క్యాప్చర్ చేసుకుందామని చెప్పేసి దానికోసమని వీడియో తీసినాను అనమాట. అన్నీ ఐరన్ చేసి పెట్టేసినాను. నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. వచ్చిన తర్వాత చూపించినా కూడా ముందు రోజే కాల్ చేసి చెప్పినాను అనమాట, ఎప్పుడు వస్తారు మీరు ఇంటికి అంటే చెప్పినాడు టుమారో మార్నింగ్ అట్లా. చెప్పిన తర్వాత ఓకే ఇంటికి రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పినాడు అనమాట. చెప్పింటే అవునా ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడిగినాడు, కానీ లేదు ఇంటికి రండి చెప్తాను అని చెప్పేసి. మనం చేసే చిన్న చిన్న వర్క్స్ అయినా కూడా కొంచెం హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట. అట్లనే అది వాళ్ళకి ఇష్టమైన పని కదా. ఇప్పుడు మనం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అవి తీసుకొని ఎక్కడో ఒక చోట పెడతారు. ఇలాంటివి వాళ్ళు వేసుకున్నప్పుడల్లా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా చెప్తారు, ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్తుంటారు అనమాట, రిలేటివ్స్ కానీ. అలాంటివి మనం పేరెంట్స్ చేయడంలో చాలా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతుంటారు. సో అందుకనే నేను కొంచెం రిస్క్ అయినా నాకు ఐరన్ చేయడానికి రాదనమాట. కానీ శారీ ప్రీఫిట్టింగ్ నేర్చుకున్న తర్వాత ఐరన్ అనేది కొంచెం ఈజీ వర్క్ అయిపోతుంది. నేను వాడుతున్నది ఇక్కడ స్టీమ్ ఐరన్ బాక్స్ ఫిలిప్స్ వాళ్ళది. నాకు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న నియర్లో ఉన్న డిమార్ట్లోనే దొరికింది. ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి, బాగా వర్క్ అవుతుంది. స్టీమ్ ఐరన్ అనేది చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. నీట్గా సెట్ చేశాను అనమాట. వచ్చిన తర్వాత నాన్న రియాక్షన్ చూపిస్తాను మీకు. ఆ వీడియో కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసినాను, చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. వచ్చిన తర్వాత చెప్తున్నాను లోపలికి వచ్చి చూడు కబోర్డ్ ఓపెన్ చేసి అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. ఎక్కడ పెట్టినా అంటే ఈ ఫస్ట్ కబోర్డ్లోనే అంటే చూస్తున్నాడు. చూసి స్మైల్ ఇస్తాడు. బాగుంది, నచ్చింది సర్ప్రైజ్ అంటే అన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి చేసినప్పుడు. ఆయనకి డ్యూటీకి వెళ్ళి వస్తుంటాడు, కొద్దిగా స్ట్రెస్గా అనిపిస్తుంటుంది వర్క్. ఇలాంటివి చేసినప్పుడు ఆయనకి ఇట్లా నీట్గా ఐరన్ చేసుకొని నీట్గా వేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఇష్టాలను మనం ఎందుకు కాదనకూడదు అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. మీకు ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి, మీరు చూడవచ్చు హ్యాపీగా. ఇక్కడ ఇతను నా తమ్ముడు అనమాట. నేను లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇద్దామని చెప్పేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ అంటే చెప్పట్లేదు అనమాట. దానికోసమని మళ్ళీ నేనే చెప్తున్నాను. చెప్తామంటే చెప్తాను అన్నట్టుగా అంటున్నాడు. మళ్ళీ నేను వీడియో ఆన్ చేసే లోపల చెప్పట్లేదు అనమాట. ఇతని పేరు వచ్చేసి రక్షణ్ కుమార్, నా బ్రదర్. కొంచెం మెంటల్లీ అన్హెల్తీ పర్సన్, కానీ చాలా మంచోడు. బాగా అన్నీ అర్థమవుతాయి వానికి. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాడు, చిల్గా ఉంటాడు. అన్ని పనులు చేస్తాడు. అన్ని పనులు అంటే తను సెల్ఫ్గా చేసుకోలేడు, కానీ మనమే చేయాలి. కానీ మనకి కోఆపరేట్ చేస్తాడు, ఏమైనా చెప్తే వింటాడు బాగా. చాలా బాగా చూసుకుంటారు మా పేరెంట్స్ మమ్మల్ని. అలాంటి వాళ్ళు దొరకడం మాకు చాలా అదృష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దేవుడు ఏం చేసినా మన మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంతే ఈ వ్లాగ్ వచ్చేసి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.